మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని, ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఏ అధికారిని వదిలిపెట్టబోమని సినిమా స్టైల్లో హెచ్చరిస్తున్నారు. ఆ క్రమంలో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అసలు జగన్ కు ఎస్పీ సుబ్బారాయుడుకు ఎందుకు టార్గెట్ అయ్యారు? వైసీపీ హిట్ లిస్ట్ లో సుబ్బారాయుడు చేరడానికి కారణాలేంటి? వైసీపీ నేతల వ్యూహాలను తిప్పికొట్టినందుకే ఎస్పీ మీద జగన్ అక్కసు వెళ్లగక్కుతున్నారా? రాష్ట్రాల్లో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని, అన్యాయంగా తమ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బెదిరింపుల పాలన సాగుతోందని, ఫేక్ ఆరోపణలతో తమ కేడర్ని, నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు దిగజారి ప్రవర్తించడం సరికాదని వ్యాఖ్యానించారు. అదే దూకుడులో ఆయన పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడి పేరు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తాము అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టబోమని సినీ స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. గిమిలి అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం. అసలు జగన్ ఆయన్ని అంత ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనుక పెద్ద కథే నడిచిందంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాళ్యం మండలం యలమందలో మైనర్ బాలిక వ్యవహారాన్ని హైలైట్ చేసిన వైసీపీ నేతలు ప్రభుత్వ వైఫల్యం మీద ఆరోపణలు చేశారు. విషయం వెలుగులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే చెవిరెడ్డి ఆ ఊళ్ళోకి వెళ్లడం, పరామర్శించడం చకచకా జరిగిపోయాయి. తెల్లవారగానే మాజీ మంత్రి రోజా కూడా ఇదే విషయం మీద ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినట్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. రేప్ జరిగింది అన్న విషయాన్ని బయటకు తెలియనికూడదని ఎంత టైం లేటు చేయాలో అంత టైం లేటు చేసి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్ని, ఆ అమ్మాయిని బెదిరించే కార్యక్రమం చేస్తూ నిన్న వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలకి ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తేనే ఆ తల్లిదండ్రుల మీద ఎంత ప్రెషర్ ఉందనేది నేను అర్థం చేసుకోగలను. సోషల్ మీడియాలో బాలిక ఫోటో, ఆసుపత్రిలో తాము ఆ బాలికను పరామర్శిస్తున్న విజువల్స్ పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే వైసీపీది అంతా అసత్య ప్రచారమని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆధారాలతో సహా తేల్చేశారు. అసలు బాలిక మీద రేప్ జరగలేదన్న సంగతి ఆమె తండ్రితోనే చెప్పించడంతో వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది. చాలా మంది రకరకాలుగా మీడియాలో వేయడానికి ప్రయత్నిస్తే నేను రిజైన్ ఇవ్వడం జరిగింది.
పూర్తి విచారిస్తున్నాము. చాలా రకాలుగా పాప యొక్క స్టేట్మెంటులో సందిగ్ధాలు వ్యక్తమవుతున్నాయి, సంక్లిష్టంగా ఉంది. కాబట్టి పూర్తి విచారణ చేసిన తర్వాత తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది, మీ అందరికీ వెల్లడించడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇమ్మీడియట్గా రాత్రి హైయర్ సెంటర్ అయిన రుయాకి పాపను షిఫ్ట్ చేసి రాత్రే మెటర్నిటీ హాస్పిటల్లో షిఫ్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా రాత్రే కండక్ట్ చేయడం జరిగింది. మెడికల్ ఎగ్జామినేషన్లో పాప అత్యాచారానికి గురైనట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంటు కంప్లీట్గా పూర్తి విచారించి ఇంకా పాపని ఇప్పుడు కూడా మహిళా పోలీసులు, ఐసిడిఎస్ వారి సమక్షంలో ఈవెన్ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ ఫాదర్ని, బ్రదర్ని అందరినీ దగ్గర ఉంచుకొని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అయితే ఎందుకు అంత తొందర? ఎగ్జామిన్ చేస్తున్నాము, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తాము. విచారణ తర్వాత, కంప్లైంట్ తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఖచ్చితంగా వెల్లడిస్తాం. ఈ వెల్లడించక ముందే అత్యాచారం జరిగిపోయింది, కొంతమంది మీడియా, కొంతమంది పత్రికలు, కొంతమంది నాయకులు ఎందుకు అంత ఉత్సాహం ఈ కేసులో? నిజంగా తప్పకుండా పోలీసు వారు 100% విక్టిమ్స్ వైపు 100% పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా టీం క్రెడిబిలిటీ దెబ్బతిన్నట్లయింది. అలా పరువు పోవడానికి కారణం ఎస్పీ సుబ్బారాయుడే అన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. ఘటన వెలుగులోకి రాగానే రంగంలోకి దిగిన ఎస్పీ పూర్తి వివరాలు సేకరించడం, బాలిక స్టేట్మెంట్తో పాటు డాక్టర్ల నుంచి వివరాలు సేకరించి వెల్లడించడంలో ఎస్పీ సుబ్బారాయుడు సక్సెస్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని, బాలిక కేసును తప్పుదోవ పట్టించారని ఎస్పీ చెప్పారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్ బాలిక ఇష్యూను అనుకూలంగా మార్చుకుందామనుకున్న వైసీపీ నేతల ఎత్తుగడ బెడిసికొట్టింది. ఓ బాలిక విషయంలో పార్టీ పరువును బహిరంగంగా ప్రజల ముందు తీసేశారనే భావనతోనే సుబ్బారాయుడు జగన్ హిట్ లిస్టులో చేరారు. నేరుగా జగన్ కామెంట్స్ చేయడానికి కారణం అదేనంటున్నారు. ఏమైనా పార్టీల పొలిటికల్ గేమ్లోకి బాధ్యతాయుతమైన ఐఏఎస్, ఐపీఎస్లను లాగుతుండడం అన్యాయం. అదలా ఉంటే వ్యవస్థల పనితీరు మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడం మామూలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన ప్రభుత్వం యంత్రాంగాల పనితీరు మార్చుకోవాలని హెచ్చరించిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు జగన్ లాగా అధికారుల పేర్లు ప్రస్తావించి ఘాటుగా వార్నింగులు ఇచ్చిన సందర్భాలు లేవు. 4.5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సిన జగన్ తిరుపతి ఎస్పీని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. దాంతో డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంటే తమ పరిస్థితి ఏంటని తిరుపతి జిల్లా వైసీపీ శ్రేణులు బెంబేలెత్తిపోతున్నాయట.